హక్కులకు పాతర వేస్తూ ఉన్నారు. ప్రశ్నించమని, ప్రశ్నిస్తామని, నిలదీస్తామని చెప్పినటువంటి పాలక వర్గాలే ఈరోజు ప్రశ్నను బ్రతికించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకుండా ప్రశ్నించిన ప్రతి వారిని కూడా మా యొక్క పోలీసుల పదగట్టల కింద నలిపేస్తామని చెప్పేసి ప్రజాస్వామిక హక్కులను కాళ్ళరాచి వేసేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే ఈరోజు రావణ్ అనేటువంటి ఆయన్ను ఒక యూట్యూబర్ను ఎంత దారుణంగా వేధిస్తూ ఉన్నారు. చివరికి పోలీస్ స్టేషన్లో కూడా ఉంటే కూడా ఎవరు మాట్లాడినా కూడా మేము భౌతిక దాడులకు పాల్పడతామనేటువంటి ఒక భయాందోళనను క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే 45 సంవత్సరాల విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ సంఖలో పెట్టుకొని తిరుగుతున్నటువంటి లోకేష్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేసు మీద కేసు 30 కేసులు పెడతామని చెప్పేసి ఒకవైపున ప్రయత్నం చేస్తూ 4 కేసులు పెడితే 4 కేసుల్లో బెయిల్ వస్తే అరే మీరు పెడుతున్నటువంటిది తప్పుడు కేసులు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒకవైపున కోర్టు చెప్తా ఉంటే ఇంకోవైపున కేసుల మీద కేసులు పెట్టి మళ్ళీ కోర్టుకు అటెండ్ చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మీరు చట్టాలను చదువుకున్నారా, రాజ్యాంగాన్ని మీరు చదువుకున్నారా, లేదా మీరు కేవలం తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అధ్యయనం చేస్తున్నారా అని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ విషయంలో మీరు విజనరీ అని చెప్పి మేము అడుగుతున్నాం. గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు చాలా దారుణంగా విధ్వంసానికి పాల్పడ్డారు, ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేశారని చెప్పి ప్రకటించినటువంటి మీరు ఈరోజు చేస్తున్నటువంటిది ఏంట? పోలీస్ స్టేషన్లకే పోయి దాడులు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఉందా, చచ్చిపోయిందా అని చెప్పి అడగాల్సిన పరిస్థితి ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. రెండో అంశానికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా గట్టిగా స్టీల్ ప్లాంట్కు సంబంధించి ప్రకటించారు. ఆ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన దాంట్లో 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 2018లో చంద్రబాబు నాయుడు గారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, 2023లో జగన్మోహన్ రెడ్డి గారు, 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా 4 సార్లు మీరు శంకుస్థాపన చేయడమే తప్ప మీరు చెప్పినటువంటి సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అంటే విభజన హక్కు చట్టంలో చేరిస్తే 13th షెడ్యూల్లో ఆ ప్లాంట్ లేకుండా ఈరోజు మీరు జేడబ్ల్యూ ఆధ్వర్యంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనే పేరుతో 1653 కోట్లు మీరు డబ్బులు కేటాయిస్తాం దీనికని చెప్పి మీరు చెప్పితే మరి అది ఉక్కు పరిశ్రమ, తుక్కు పరిశ్రమ ఈరోజు చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. దీనికే కూటమి నేతలంతా కూడా సంకలు గుద్దుకొని ఏదో ఇదంతా కొత్తగా చేస్తా అన్నట్టు ప్రకటిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్షలను ఈ ప్రాంత నాయకులుగా మీరే నీళ్లు చల్లారు. ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాను ఉద్ధరించడానికి వచ్చారని చెప్పుకుంటారు. సిగ్గేమన్నా మీకుందా? కొప్పర్తి పారిశ్రామిక వాడ ఏమైపోయింది? ఏసీసీ సిమెంట్ ఏమైపోయింది? లేకపోతే మైదుకూరు దగ్గరటువంటి దానా పరిశ్రమలు ఏమైపోయినాయి? అక్కడ మైలవరం దగ్గరటువంటి టెక్స్టైల్ అపరెల్ పార్కులు ఏమైపోయినాయి? ప్రొద్దుటూరు పాల కేంద్రం ఏమైపోయింది? చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ఏమైపోయింది? మీకేమన్నా సోయిందా? ఇలాంటి వాటితో మీరు పొగుడుకొని జనాన్ని మభ్యపెట్టడం తప్ప రెండోది ఏమీ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు దారుణంగా వంచారు. అయినప్పటికీ కూడా ప్రైవేట్ రంగంలోనే సరే ఆ మేరకైనా దాన్ని ప్రకటించిన దానికి ఇమీడియట్గా డబ్బులు కేటాయించి అది బడ్జెట్లోనా లేకపోతే స్టాచ్యూరీ బడ్జెట్ కేటాయించి ఆ పనులు ప్రారంభిస్తే మిమ్మల్ని నమ్ముతారు. మళ్ళీ 2028 అని మీరు అంటే మీకు 2029లో ఎన్నికలు వస్తాయి కాబట్టి 2018లో శంకుస్థాపన చేసినట్టే ఇది కూడా మళ్ళీ తయారవుతుంది. కాబట్టి అలాంటి మాయమాటలు నమ్మడానికి కడప జిల్లా యువత ప్రత్యేకించి రాయలసీమ యువత సిద్ధంగా ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కనీసం దాన్నైనా ప్రారంభించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కుంటుబడింది అనేది నిర్వాదాంశం. ఎక్కడ కూడా ప్రకటించినా కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినా ఏమీ లేదు. కడప నుంచి బెంగళూరు రైల్వే లైను అక్కడ పెళ్లిమర దగ్గర 21 కిలోమీటర్ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి రవాణా సౌకర్యాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే. అదేవిధంగా మనకి ఇక్కడే పక్కనటువంటి చెన్నై హైవేకి సంబంధించి
రోజుకు 2, 3, 4 నెలకు 30 మంది చొప్పున యాక్సిడెంట్లు అవుతున్నారు. దీన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి బాపతే ఇంతవరకు లేనటువంటి పరిస్థితి. ఇంకేంటి అభివృద్ధి అంటే మీరు చెప్పేది బాగా ఊదుకోవడానికి అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ క్రెడిట్ మీదంటే మీది అనేటువంటి దాంట్లో మీకు ఏమాత్రం కూడా పాత్ర లేదు. ఎవరు ఈ క్రెడిట్ మాదన్నా ఇది మాదన్నా కూడా మీకు లేదు. ఈ క్రెడిట్ ఈ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలది, దాని తర్వాత ఇతర రాజకీయ పార్టీలది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పట్టించుకోరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎగుళ్ళేశారు. ఆ ఎగుళ్ళేయడానికి కారణం మీకు సకలిగిలి పెట్టడానికి, ములుగర తీసుకొని పొరవడానికి కమ్యూనిస్టు పార్టీలు కారణం తప్ప ఈ యొక్క ఎజెండా చచ్చిపోకుండా ఇన్నాళ్ళు కాపాడిన దానికి మాదంటే మాదని చెప్పేసి మీరు ప్రకటిస్తున్నారు. 2007లో దీనికి ఈ ఉక్కు ఫ్యాక్టరీకి నిజంగా క్రెడిట్ ఇవ్వాలంటే ఆయన చనిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనీసం శంకుస్థాపన చేశాడు. ఆ సందర్భంగా మీరు ఏం రాయించారు పత్రికల్లో? కిలకిల రావాలు పడుతున్నాయంట, నీళ్లు సెలయేర్లా పొంగుతున్నాయంట, కృష్ణానది పరవళ్ళు దొక్కుతుందంటని చెప్పి తప్పుడు కూతలన్నీ రాయించి వచ్చిన స్టీల్ ప్లాంట్ కూడా రాకుండా చేసినటువంటి దుర్మార్గులు ఒకరైతే, వచ్చిన ప్లాంటు మీకు పేరు వస్తుంది మాకు పేరు వస్తుందని ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఈ జిల్లా ప్రజలను, రాయలసీమ ప్రజలను అల్లాడిచ్చిన వాళ్ళు మీరైతే మాది క్రెడిట్ అంటే ఏంటి? మీది క్రెడిట్ మీ ఇంట్లోంటి తెచ్చి పెడుతున్నారా? మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానమే కదా. ఈ క్రెడిట్ మాది కాదని చెప్పండి. రేపు 2029లో నేలకేసి తొక్కుతారు మిమ్మల్ని. కాబట్టి ఇవన్నీ కాదు. మీ క్రెడిట్ రావాలంటే 20 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి రావాలి, 1,00,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రావాలి, 20 లక్షల మందికి పరోక్షంగా రావాలి, దానికి అనుబంధంగా 2,000 పరిశ్రమలు, చిన్న పెద్ద పరిశ్రమలు రావాలి, ఆ స్టీల్ ప్లాంటు సెయిల్ ఆధ్వర్యంలో నడవాలి. అది మీ క్రెడిట్. అది విభజన హక్కు చట్టం జరిగింది.